అసలు మనం ప్యారిస్ ప్యాక్ట్ అనే ఒప్పందం చేస్తున్నాము. ప్యారిస్ ప్యాక్ట్ ఒప్పందం ఏమిటి? 197 దేశాలు కలిసినాయి, అమెరికా ఒక్కటి బయటకు వెళ్ళిపోయింది. 196 దేశాలు ఈ మొట్టమొదటి కారణం పొల్యూషన్ కి ప్రపంచంలో జంతువుల్ని వధ చేయటము. అది లెట్ ఇట్ బి బఫెలో, వాటర్ బఫెలో కావచ్చు, ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, ఒంటె కావచ్చు. ఈ బీఫ్ ఏదైతే ఉందో బీఫ్ నుంచి ఇంత వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తానమ్మా. ఇవాళ మనం ఒక 4,000 రూపాయల బాంబులు మనం కొనుక్కొచ్చుకుంటే 5 నుంచి 8 కిలోల బాంబులు మనకు వస్తాయి. ఈ 8 కిలోల బాంబుల్లో నుంచి వచ్చేటటువంటి ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో దాని పొల్యూషన్ ఒక మేకని కోసుకొని తినేటటువంటి మేక కాలుతో సమానం కాదు. అర్థమైందమ్మా? అంత పొల్యూషన్ వస్తుంది. అందుకనే సౌదీలో ఏం చేశారు అంటే రోడ్డు మీద ఎవడైనా మేకను కోస్తే 500 దీనార్లు వాళ్ళకి ఇమీడియట్ గా చలాన్ వేస్తారు. 500 దీనార్లు. మరి ఏమైంది ప్రభుత్వానికి? ఇక్కడ ఉండేటటువంటి కోర్టులకి ఇలా కోర్టులు చేయడానికి వీలు లేదు. ఆవిడ అడగాలి ప్రధానంగా, ఎనిమల్ రైట్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్జిఓ కాబట్టి ఎందుకు మీరు ఆ విధమైనటువంటి వధని అంగీకరిస్తున్నారు? వేరాజ్ అసలు పూర్తిగా ఇస్లాం కంట్రీ అయినటువంటి ప్రదేశాల్లో దీని మీద వాళ్ళు చలాన్లు వేస్తున్నారు, దాని మీద వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి తప్పు పనులు చేస్తే దాన్ని ఒక క్రైమ్ కింద పరిగణించి. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పొల్యూషన్స్ అనేకానేకం ప్రపంచంలో ఉండగా మీకు అంతెందుకమ్మా? ఇప్పుడు పెట్రోల్ ఉంది, ఇవాళ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయి. రోడ్డు మీద తిరిగేటటువంటి వెహికల్స్ 5 లక్షల టన్నులు మనం రోజు బర్న్ చేస్తున్నాం డీజిల్ ని. 5 లక్షల టన్నులు, 5 లక్షల టన్నుల డీజిల్ ని బర్న్ చేస్తూ ఉంటే వచ్చే పొల్యూషన్ ఈ క్రాకర్స్ ఎంత అనుకుంటున్నారు? 10 కోట్లు. 10 కోట్లు మాత్రమే. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధం లేదు, వ్యత్యాసంలో ఇది 1% లేదు. మనం గొడవ పెట్టుకోవాల్సింది దేని మీద? ఇవాళ మూసీ లాంటివి పొల్యూట్ అవుతున్నాయి. ఇండస్ట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయి? ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్స్ అన్ని తీసుకెళ్తున్నారు. రోడ్డు డస్ట్ నుంచి మనకు కావాల్సినంత పొల్యూషన్ వస్తుంది. అసలు రిపోర్ట్స్ చెప్తున్నాయి రోడ్డు డస్ట్ 38% రోడ్ డస్ట్ వల్ల పొల్యూషన్ వస్తుంది. దానికి మీరు ఏం చేశారు? ఏమైనా కోర్టులు తీసుకున్నాయా? లేదు. వెహికల్స్ 20% వెహికల్స్ వల్ల వస్తుంది. డొమెస్టిక్ ఫ్యూయల్ వల్ల 12% వస్తుంది. ఇండస్ట్రియల్ పాయింట్ సోర్సెస్ నుంచి 11% వస్తుంది. దీనికి మనం ఏమైనా చర్యలు తీసుకున్నామా? దీపావళి ఒక్కటే మీకు కనిపిస్తోందా? మిగతావి ఏవి లెక్కలోకి రావా? ఇప్పుడు సిగరెట్ అనేటటువంటిది కాలవడం వల్ల 10 లక్షలు చచ్చిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క సిగరెట్ 42 కాకరపువ్వొత్తులతో సమానం. ఈ కాల్చినటువంటి వాడు వదిలేటటువంటి పొగ. అదే కోర్టుకు అసలు సిగరెట్ అనేది ఇండియాలో కనిపించకూడదు అని బ్యాన్ చేయడానికి లేదా? అదే బంగారేశ్వరం గారు, మిగతావి లేదా? కేవలం సనాతన వైదిక ధర్మం మీద నేను చెప్తున్నా, ఇది మన దేశం కాదు. అనేకమైనటువంటి దేశాల నుంచి కుట్రలు చేస్తూ కొన్ని కుట్రపూరితమైనటువంటి ఎన్జిఓలు పుట్టుకొచ్చి, ఈ ఎన్జిఓలు కుట్రపూరితమైన ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి. నిజంగా సేవ కోసం చేసే ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి, కుట్రపూరితమైనటువంటి ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఏదో ఒక పేరుతో తీసుకొని వెళ్లి కేసులు వేయటం. ఈ వేసినటువంటి కేసులతోటి దీని మీద మొత్తము లేనిపోని అసంబద్ధమైనటువంటి జడ్జిమెంట్స్ అన్ని తేవడానికి అవసరమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించడం, సనాతన ధర్మాన్ని అటాక్ చేయడానికి గ్లోబల్ గా భారతదేశంలో ఇక్కడ ఉండి ఇక్కడ చెందిన సంతతి అని చెబుతూ దీన్ని విచ్ఛిన్నం చేయటం అనే కుట్ర విదేశాల నుంచి జరుగుతోంది. అందులో భాగంగా సనాతన వైదిక ధర్మం మీద ఈ విధమైనటువంటి జడ్జిమెంట్స్ అన్ని రావటం జరుగుతోంది అనేది పరిపూర్ణంగా మా అభిప్రాయం. కోర్టు ఏం తప్పిస్తుందనట్లా, కోర్టు అలా ఇచ్చేటట్టుగా చేయడానికి మిగతా ధర్మాలను వదిలిపెట్టి ఈ ధర్మం మీదే పనిచేయడానికి విదేశాల నుంచి కుట్రగా కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ మై కోర్ట్స్, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఒక కుట్ర అనేది మాత్రం సుస్పష్టంగా మనం అంగీకరించవచ్చు.